హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 51. జీవితంలో ప్రయాణిస్తే అంతకంటే అదృష్టం ఏ వ్యక్తికి ఉండదు. ఇప్పుడు ఆమె పైకి కనిపించే సిద్ధుని కాకుండా లోపల కనిపించే సిద్ధుని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తుంది అమ్ము. ఆ సిద్ధు చాలా అమాయకుడు. ప్రేమ, ఒకరి కోసం ఒకరు తోడు కోసం తపిస్తున్న వ్యక్తి. ఈ వ్యక్తి చెయ్యి ఎప్పటికీ విడవకూడదు. ఆఖరికి చితిలో కూడా తోడుగా ఉండాలి అని ఆమె మనస్సాక్షిగా ప్రమాణం చేసుకుంటుంది అమ్ము. సిద్ధు అలా ఏడుస్తూ ఉంటే అమ్ము గుండె బాధతో విలవెల్లాడిపోతుంది. అతని బాధ చూసి ఆమె కంట్రోల్ చేసుకోలేక అలానే తను కూడా వెక్కి వెక్కి ఏడుస్తుంది అమ్ము. అమ్ము ఏడుపుతో స్పృహలోకి వచ్చిన సిద్ధు తనేం చేస్తున్నాడో ఒక్కసారిగా అర్థం చేసుకుని తనని తను కంట్రోల్ చేసుకుని పైకి లేచి సరిగ్గా కూర్చుని అమ్ముని ఒడిలోకి తీసుకుని ఆమె వీపు రుద్దుతూ సముదాయిస్తాడు ప్రేమగా. కొంచెం సేపటికి స్థిమిత పడ్డాక అమ్ము సిద్ధు మొహమంతా ముద్దులు పెడుతూ, ఈసారి ఖచ్చితంగా అత్తమ్మ తిరిగి నీ దగ్గరకు వచ్చేస్తాడులే కన్నా, ఎందుకంటే అమ్మకి నువ్వంటే ప్రాణం. నిన్ను వదిలి ఎక్కువ రోజులు దూరంగా ఉండలేదు. మళ్ళీ నీకదే ప్రేమను పంచడానికి మన బిడ్డగా మారి వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. గట్టిగా మనస్ఫూర్తిగా కోరుకో, జరిగిపోతుంది కన్నా. అమ్మో ఆ మాట అనగానే సిద్ధు కళ్ళల్లో ఒకలాంటి మెరుపుతో, ఖచ్చితంగా అమ్మ నా దగ్గరికి వచ్చేస్తుందా అని అంటాడు. హా కన్నా, అమ్మ నీ దగ్గరికి తొందరగానే వచ్చేస్తుంది. నువ్వంటే తనకి ప్రాణం కదా. అవును, అమ్మకి నేనంటే చాలా ప్రాణం అంటాడు బాధగా. అమ్మో సిద్ధుని ఆమె గుండెలకు హత్తుకుని, మరి నువ్వు ఇలా బాధపడితే నేను చూడలేను కన్నా. ఇప్పటి నుంచి నీ మనసులో ఉన్న బాధని అంతా తీసేసేయి. నీ బాధలు, కష్టాలు, ప్రేమను అన్నిటినీ పంచుకోవటానికి నేనున్నాను కదా. అత్తమ్మంత కాకపోయినా అత్తంలా నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాను అంటుంది అతని తల నిమురుతూ ప్రేమగా అమ్ము. సిద్ధు అమ్ము గుండెల మీద ముద్దు పెట్టి, నాకు తెలుసు, అందుకే నిన్ను నా భార్యగా నా జీవితంలోకి తెచ్చుకుంది అంటాడు. నువ్వు నన్ను అర్థం చేసుకున్నంత నేను అర్థం చేసుకోలేకపోయాను కన్నా. సారీ కన్నా అని కన్నీళ్లతోనే, క్షమించు కన్నా, నిన్ను అర్థం చేసుకోలేనందుకు అంటుంది బాధగా. ఇంక చాలమ్మాడు ఏడుపులు. ఇక మన జీవితంలో వీడికి ఏ స్థానం లేదు అని అమ్ము కన్నీళ్లను తుడిచి, నేను ఏడ్చింది కాకుండా నిన్ను కూడా ఏడిపించాను. చూడు ఏడ్చి మొహమంతా ఎలా అయిపోయిందో అని పెదాల మీద చిన్న పిక్కిచ్చి, పద ఫేస్ వాష్ చేసుకుందో గాని అంటాడు సిద్ధు. అయినా సరే అమ్ము కదలకుండా సిద్ధుని అలానే గట్టిగా హత్తుకుని ముద్దుగా మూతి పెట్టుకుని, అత్తమ్మ త్వరగా మన దగ్గరికి రావాలి అంటే అచికి పుచ్చికి స్టార్ట్ చేయాలి కదా కన్నా, త్వరగా స్టార్ట్ చేద్దాం అంటుంది గారాలపోతూ. సిద్ధు అమ్ము చెప్పింది అర్థమైనా సరే అర్థం కానట్టు, అచికి బుచ్చికి అంటే ఏంటమ్మాడు అంటాడు ఆమె గారాలకు వస్తున్న నవ్వును పెదాల్లో దాస్తూ. అమ్ము చిరుకోపంగా సిద్ధు బొగ్గన గట్టిగా కొరికి, హా ఏం తెలియనట్టు యాక్టింగ్ చేయకు అంటుంది. ఒసే రాక్షసి, అలా కొరకవేంటే రక్తం వచ్చేటట్టు అని అమ్ము నడుమును పట్టుకుని తన మీదకి లాక్కుని, చెప్తాను ఉండవే నీ పని, రాత్రిలా గింజుకున్నా సరే వదలను అని మళ్ళీ ఆమె పెదాలను అందుకుంటాడు. ఇక మనం ధ్రువ మేఘ దగ్గరికి వచ్చేద్దామా. మీకు గుర్తే ఉండుంటుంది కదా, చాలా బాగా సపోర్ట్ చేశారండి. ఈ స్టోరీ ఎక్కడ మర్చిపోలేదు. మన ధ్రువ దగ్గరికి వచ్చేద్దాం. ధ్రువ మనసులోని మేఘాన్ని టార్చర్ ఎలా చెయ్యాలి. ధ్రువ ఆలోచనలు పసిగట్టిన మేఘ, అమ్మో ఈ రాక్షసుడు ఏంటి ఏదో ఆలోచిస్తున్నాడు, ఇంకేం ఆలోచిస్తాడు, పంది మొహమోడు నన్ను ఎలా టార్చర్ చెయ్యాలి అని తెగ ఆలోచిస్తున్నాడు అని అనుకుంటా. దొంగ మొహమోడు, మైండ్ అంతా కూడా క్రిమినల్ మైండే ఈ సచ్చినోడికి. మామయ్య పోలికలు అస్సలు రాలేదు, మొత్తం అత్త పోలికలే వచ్చాయి అని తిట్టుకుంటూ ఉంటుంది మేఘ. జమున మేఘ ధ్రువాన్ని ఉద్దేశించి, ఆఫీస్కి టైం అవుతుంది కదా, టిఫిన్ చేద్దురు గాని రండి అంటుంది. మేఘ అసహనంగా ఫీల్ అవుతూ, నా మొహానికి ఇప్పుడు అదొకటే తక్కువ అయ్యింది అని మనసులోనే అనుకుని, నాకేం వద్దు నేను ఆఫీస్కి వెళ్తున్నా అని బయటికి నడుస్తుంది మేఘ. భువన మేఘాన్ని ఆపి, నువ్వు ఒక్కదానివే వేరే కారులో ఎందుకే,
ఒకే ఆఫీస్ కదా, ఇద్దరూ కలిసి ఒక చోటికే కదా వెళ్ళేది, బావ వెంటే వెళ్ళు అంటుంది. మేఘాకి బోనా గొంతు పట్టుకుని పిసికేయాలి అన్నంత కోపం వస్తున్నా దానిని చాలా కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ వచ్చి రాని నవ్వుని మొహం మీదే తెచ్చుకుని అలాగే అత్త అని బయటికి వెళ్ళి ధృవ కారులోనే కూర్చుంటుంది. పాపం చేసేదేమీ లేక. కౌంట్ డౌన్ స్టార్ట్ బేబీ అని అనుకుని దిట్టంగా టిఫిన్ లాగిస్తున్నాడు. మేఘాని ఏడిపించడానికి మరి ఎనర్జీ కావాలిగా బాబు గారికి. అరగంట అయినా ధృవ రాకపోయేసరికి ఈ రాక్షసుడు ఏం చేస్తున్నాడు ఇంతసేపు, ఏం చేస్తాడు, పందిలా మెక్కుతున్నాడేమో కూర్చుని అని అనుకుంటూ ధృవాన్ని ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటుంది. దీనికి కారు ఫాస్ట్ గా ట్రై చేస్తే చచ్చేంత భయం కదా, చెప్తా దీని పని అనుకుని డ్రైవింగ్ సీట్ లోకి వచ్చి కారుని హై స్పీడ్ లో రయ్యమని పోనిస్తాడు ధృవ కావాలని. ఆ స్పీడ్ కి మేఘ గుండె కడుపులోకి వచ్చినట్టు అవుతూ ఉంటే దొంగ సచ్చినోడు కావాలని ఎంత స్పీడ్ గా తీసుకుని వెళ్తున్నాడు అని సీట్ ని గట్టిగా పట్టుకుని మేఘ రెండు కళ్ళు మూసుకుని కూర్చుంటుంది ఒక మూలన ఏం మాట్లాడకుండా. ఇక ఇంట్లో గొడవలు ఏమీ తెలియని సూరజ్ ప్రియ కొంతసేపటికి కిందకు వచ్చి హాయిగా జమున చేసిన టిఫిన్ తిని తన చిన్ననాటి ఫ్రెండ్స్ ని కలవడానికి ప్రియ వెళ్తుంది బయటికి. ఇక సూరజ్ కూడా తన ఫ్రెండ్స్ ని కలవడానికని వెళ్తాడు. చెడ్డీ దోస్తులు ఎక్కడున్నారు అని ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్న సూరజ్ ఒక్కసారిగా గుద్దేస్తాడు. సూరజ్ ఓ గాడ్ ఏంటి ఇలా జరిగింది అని గబగబా కారు దిగి చూస్తాడు. ఇక ఎదురుగారు తన కారు రెండు కార్లు బాగానే డ్యామేజ్ అయ్యాయి. ఓ షిట్, బాగా డ్యామేజ్ అయ్యిందిగా. ఈ కార్ శాల్తీ లేడీనా జెంట్స్నా? జెంట్స్ అయితే మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, లేడీస్ కి మనం దూరం కాబట్టి హ్యాండిల్ చేయడం కష్టమే అనుకుంటూ ఉంటాడు. అంతలో కారులో నుంచి ఒక అమ్మాయి దిగుతుంది. తన కార్ చెక్ చేసుకుని దేవుడా అని గుండెల మీద చెయ్యి పట్టుకుని రేయ్ కళ్ళు దొబ్బయ్యా దున్నపోతోడా అంటుంది. నేను కరెక్ట్ వేలోనే వెళ్తున్నాను కదా, నా కార్కి డాష్ ఎందుకు ఇచ్చావరా? డ్రైవింగ్ రానప్పుడు ఇంట్లో కూర్చొని ఉండొచ్చు కదా, ఇలా రోడ్ల మీద కార్లు వేసుకుని వచ్చి ఎవరిని చంపేద్దాం అనుకుంటున్నావురా? అది కూడా నాలాంటి అందమైన అమ్మాయిల్ని యాక్సిడెంట్ చేసి చంపేద్దాం అనుకుంటే మహాపాపం తెలుసా నీకు? అయినా నువ్వు యాక్సిడెంట్ చేసి చంపేస్తే ఎక్కడో నా కోసం పుట్టిన నా గ్రీక్ వీరుడు ఏమైపోవాలి? అయినా అడ్డదిడ్డంగా కారు నడపడానికి ఇదేమైనా నీ అయ్య జాగిరా అంటుంది కోపంగా. ఇంకెంత అన్నా కూడా సైలెంట్ గా ఉన్న సూరజ్ అయ్యా అనేసరికి కోపం నశాలానికి అంటి ఒక్కసారిగా అమ్మాయిని గొంతు పట్టుకుని కారుకి ఆనిచ్చి ఏంటే హా, వింటున్నాను కదా అని రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? నీ అబ్బా ఒక్క గుద్దు గుద్దుతే చచ్చూరుకుంటావు. అసలేంటి నీ బలుపు? ఒంట్లో 1 కేజీ కండలేదు, ఓ తెగ రెచ్చిపోతున్నావు ఏంటి? ఒళ్ళు బలిసిందారా? ఓ రా అయ్యా అని తెగ నోరు జారుతున్నావు నా మీద, నాలిక చీరేస్తాను ఏమనుకుంటున్నావో. అవునే కావాలనే గుద్దానే, ఏం పీకుతావో పీక్కో అంటాడు కోపంగా సూరజ్. ఆ అమ్మాయి సూరజ్ అంత దగ్గరకు వచ్చి గొంతు పట్టుకునేసరికి భయం వేసినా కూడా ఆ భయాన్ని అస్సలు బయటికి కనిపించనివ్వకుండా వే అంటే మర్యాదగా ఉండదు అంటుంది. ఈసారి కొంచెం గొంతు తగ్గించి తను సూరజ్ వెటకారంగా ఇప్పటిదాకా నువ్వేమన్నావే, ఏమండి అని అన్నావా? లేదు కదా, చెట్టంత మొగాడిని పట్టుకుని రా అంటే లేదు కాని పెట్టంత నిన్ను వే అంటే వచ్చిందా, ఎదవ పెట్టమొహం నువ్వుని అంటాడు ఇంకొంచెం దగ్గరికి జరిగి. ఆ ఎంత బరువుగా ఉన్నావు ఏంట్రా బండ మొహమోడా, కొంచెం నా మీద నుంచి లే, అయినా ఆడపిల్ల మీద ఇలా మీద పడి మాట్లాడడానికి నీకు సిగ్గులేదా అంటుంది తను. అంటే మన సూరజ్ కి హీరోయిన్ దొరికేసిందన్నమాట. చూద్దాం వచ్చే ఎపిసోడ్ లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.